వర్షం ప్రారంభం అవ్వకముందే ఓడెక్కే, శ్రమలు ప్రారంభం అవ్వకముందే రక్షణ దినంలోకి వచ్చేయండి. దేవుని ఇంటిలోనికి వచ్చి సురక్షితంగా కూర్చోండి. సంఘంలోనికి వచ్చి భక్తి చేస్తూ బ్రతకండి. శ్రమ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు రక్షణ పొందడానికి అవకాశాలు ఉండవు. మనం ప్లాన్లు వేయొచ్చు, అవి వచ్చినప్పుడు చూద్దాంలేని. అవి వచ్చిన తర్వాత చూసి అలా బ్రతకడమే తప్ప, అనుభవించడమే తప్ప అప్పుడు రక్షణ మీద మనకు అవగాహన కలగదు. దీన్ని ఎలా తప్పించుకోవాలి, ఎలా చేయలే, ఆ బిజీలోనే ఉంటావు. అప్పుడు ఓడుంది, రక్షణ ఓడుంది, అప్పుడు గుర్తురాదు. ఇది నోవాహు చెప్పాడు, జల ప్రళయం రాబోతుంది. దేవుడు నాకు తెలియజేశాడు, ఈ కొలతలతో ఓడ కట్టమన్నాడు. కట్టాను. ప్రజలారా రండి, ఎక్కండి, ప్లీజ్ ప్లీజ్, ఇదే రక్షణ దినం, ఓడలోనికి రండి అని పిలిచాడు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు. వాడ తలుపులు మూసివేశాడు దేవుడు. అప్పుడు కష్టకాలం ప్రారంభమైంది. సంఘం కూడా ఈ లోకం నుంచి తీసివేయబడుతుంది, ఎత్తబడుతుంది. అప్పుడు అసలు సిసలైన శ్రమలు ప్రారంభమవుతాయి. అప్పుడు ప్రభువా నువ్వు కావాలంటే అరుపులాగానే ఉంటే తప్ప రక్షించే నాదుడు ఉండడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు తప్పించే నాదుడు లేడండి బాబు. ఇదే రక్షణ దినం. ఈ దినం మీకు సిల్లిగా కనపడచ్చు, సింపుల్గా కనపడచ్చు. భక్తి అంటే నచ్చినప్పుడు వెళ్దాంలే, ఇష్టం ఉంటే వెళ్దాంలే అనుకోవచ్చు. భక్తి అంటే, ప్రార్థన అంటే, దేవుడు అంటే. నోవాహు ప్రకటించినప్పుడు కూడా అలా అనుకున్నారు.